కోలేనోళ్ళు బయటి పంచాయతీ ఏం చేస్తారు మీరు అనేది ఇప్పుడు పీసీసీ పేపర్ ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు. బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు మీరు? జనాలు ఓట్లు వేయమని పోతే బారు బూరు బచ్చన్నపేట అయ్యా వచ్చిన అవు చెప్తాందుకు మాకు నీ ఇంట్లో పంచాయతీనే నువ్వు సమర్థించుకుంటలేవు, సరిదిద్దుకుంటలేవు, తశవ చేసుకుంటలేవు, తీర్మానం చేసుకుంటలేవు. ఇవాళ నువ్వు మా గల్లీకి వచ్చి మా ఆడకాడికి వచ్చి మాకు చెప్తున్నావు నువ్వు నీతులు అని జనాలు అంటారు అనేది పీసీసీ పేపర్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండి. ఒక బీఆర్ఎస్ కోయిలాగా ఫోన్ చేద్దాము. అమ్మో ఈ కోయిలాగా ఇది అప్పుడే తలిగింది, ఎవరికి మాట్లాడుతుంది, బిజీ బిజీ వస్తుంది. ఇంకెవరుండ్రు బీఆర్ఎస్ కోయిలాగా ఎవరుండ్రు? ఇంకా పల్లె రవికుమార్కి ఫోన్ చేద్దాము. కోయిలాగా ఏడా ఉందా? నాకేం కన్సూపు బాగా ఆంతలేదు, ఏం చేయపోర్రా, దగ్గర చూపు దూరం అయిపోయింది. ఏడ ఉంది కోయిలాగా? వచ్చింది. ఇక ఈ రకంగా నడుస్తుంది కథ. మరి పల్లె రవికుమార్ ఏం చెప్తాడో ఏం కథో చూద్దాం. ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారాట అనేది ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 0 అనేది కూడా పరద మీదకి తెస్తుండు ముచ్చట. ఎవరు? పీసీసీ పెబ్బ. మరి పల్లె రవికుమార్ ఏమంటాడో ఒక్కసారి మనం ఆలకిద్దాం. కోయిలాగా ఇది ఫోనే లేపుతలేదు, లేచిందా లేవలేదా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లేవలేదు. ఇంకెవరు? సుమిత్ర ఆనంద్ ఫోన్ చేద్దాం, టీజీపీఎస్సీ. ఏమో మరి ఫోన్ లేపుతుందా లేపదా? ఇదేంది? కేటీఆర్ కడుపుకు అన్నం తింటున్నావా? శనార్థి ఓ తల్లి, శనార్థి తల్లి. టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మాట్లాడేది. అవునవును తల్లి నర్సయ్య తాతనే. మార్నింగ్ న్యూస్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు తల్లి. చెప్పండి. ఇగో పీసీసీ పేపర్ ఏం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ అంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 0, వాళ్ళ ఇంట్లో పంచాయతీలే వాళ్ళు తశవ చేసుకుంటలేరు, బయటికి పోయి ఓట్లు అడిగితే జనాలు ఎట్లా నమ్ముతారు అనేది ఆ కోయిలాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందమ్మా. ఏం చెప్తావు పీసీసీ పేపర్కు మహేష్ కుమార్ గౌడ్కు? మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇంటి పంచాయతీ అయిపోయింది. పంచాయతీ కాదు అది, పార్టీ పంచాయతీ. ఇంటి పంచాయతీ కాదు, పార్టీ పంచాయతీ. పార్టీతో విభేదించిన కవిత గారిని పార్టీ సస్పెండ్ చేసింది, పని అయిపోయింది. మరి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి మీ పార్టీలో కాదు ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఈ విభేదాలేంటి? పాలనను మర్చిపోయి పంచాయతీలు తెంపుకునే కథ ఏంటి? ఇవాళ మంత్రివర్గ సమావేశాలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. ఉద్యోగులు మాకేమైనా డిఏ ప్రకటిస్తారా అని చూస్తారు. ఇంకా రైతులు మాకు ఇవ్వాల్సినటువంటి యాసంగి సన్నవడ్ల బోనస్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. నిరుద్యోగులు మాకేమైనా ఉద్యోగాలు ప్రకటిస్తారా అని చూస్తారు. ఏదీ లేదు. సమాజం ఎదురు చూస్తుంది, తెలంగాణ యావత్ ఎదురు చూస్తుంది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఏముంటాయో అని ఏముండదు. మేము ఒప్పుకున్నాం, మేము చల్లబడ్డాం, మేము రాజీకి వచ్చినామని చెప్పేసి చెప్పుకోవడమే తప్ప అక్కడ జరిగేది ఏముండదు. కొండా సురేఖ గారు ఏం చెప్తారు? మరి మేం కవిత గారిని పక్కన పెట్టినాము, కొండా సురేఖ గారిని పక్కన పెట్టే దమ్ము ధైర్యం ఉన్నదా? ఎంత నిర్భయంగా ఆయుధము సీఎం గారే ఇచ్చి ఉంటారు, రేవంత్ రెడ్డి గారే ఇచ్చి ఉంటారని సురేఖ గారి కుమార్తె చెప్తారు కదా, సుస్మిత గారు. ఆమె ఇంటికి పోలీసులను పంపిస్తారు కదా. ఇంత వ్యవహారము, ఇంత రచ్చ, మీరు పోట్లాడతారు, మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదన్నట్టుగా. ఏంది వ్యవహారం? రోజొక మంత్రి. నిన్నటికి నిన్న ఈయన జూపల్లి గారు, మొన్న పొంగులేటి గారు, మొన్న వాళ్ళిద్దరు మధ్య పొన్నం మధ్య ఇంకా అక్కడ విభేదాలు. ఆయన దున్నపోతన్నాడని చెప్పేసి ఆయన ఒక్కటి కాదు కదా. ఈ మంత్రులు బాగా యాది పెట్టుకున్నావా? మంత్రుల పంచాయతీలు దిగడానికే మంత్రివర్గ సమావేశాలు, మంత్రుల పంచాయతీలు దింపుకోవడానికే తప్ప పాలన మీద, ప్రజల మీద ఏమాత్రం దృష్టి పెడతలేరు. పాలనను విస్మరించిండ్రు. జూబ్లీ హిల్స్ ఇక కలలుగానని వాళ్ళు
జూబ్లీ హిల్స్ కి ఎంత కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ను ఎంత అభివృద్ధి చేసిండ్రు, దశాబ్ద కాలపు పాలనలా మాగంటి గారు కేసీఆర్ గారి వెంటబడి ఎన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు, ప్రజలకు ఎంత సంక్షేమం అందించిండ్రు అక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? ఓ తాజీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు చోటా మోటా లీడర్ల కాంచి మంత్రుల దాకా బీజేపీ వాళ్ళు ఏమో మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో సునీతమ్మను ఏడువు అని ఆమెను ఏడిపించి ఓట్లు అడుగుతున్నారు సానుభూతి కోసం. కానీ మా సంక్షేమ పథకాలే మేము పెట్టిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీర మీద ఉన్నారు వాళ్ళు. అందుకనే ప్రజలు జూబ్లీ హిల్స్లో కర్రు కాల్చి వాత పెడతారు ఖాయం అని అనుకొస్తుండు. ఆయన కూడా ఎవరు పీసీసీ పెబ్బే అంటున్నాడు ఆ మాట కూడా. కర్రు కాల్చి పెట్టుకున్నది నిజమే, అది మీకు పెట్టడానికి ఆ వాత రెండు జాతీయ పార్టీలకు పెట్టడానికి తప్ప మాకు కాదు. మేము అక్కడ ప్రభుత్వ పాఠశాలలు, నూతన భవనాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్లు, రహమత్ నగర్ డివిజన్ లో అంబేద్కర్ స్టడీ సెంటర్, ఎర్రగడ్డలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఆయన చేతుల మీదుగా 1000 పడకల భవనం, ఆసుపత్రి భవనం పనులు ప్రారంభం. ఎన్ని పనులు మేము చేసినాము, ఎంత అభివృద్ధి మేము చేసినాము. అక్కడి ప్రజలకు బతుకమ్మ చీరలు ఎన్ని ఇచ్చినాము, అక్కడి ప్రజలకు రంజాన్ తోఫాలు ఎన్ని ఇచ్చినాం, 2,39,456 బతుకమ్మ చీరలు ఇచ్చినాం. అలాగే 84,000 రంజాన్ తోఫాలు ఇచ్చినాం. అలాగే 27,500 క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చినాం. 25,900